హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సేమియా పాయసాన్ని చూపిస్తున్నాను. దేవుడికి ప్రసాదంగా లేదంటే ఇంట్లో ఎప్పుడైనా అకేషన్స్ ఉన్నప్పుడు చేసుకునే సేమియా పాయసాన్ని చూపిస్తున్నాను. అస్సలు పాలు అనేది పీల్చకుండా ఎన్ని గంటలైనా చూడడానికైనా తినడానికైనా ఒకే టెక్స్చర్లో ఉండేలా చూపిస్తున్నాను. మీలో ఎవరికైనా పాలు అనేది త్వరగా పీల్చుకుంటే ఒకసారి ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. పాలు అనేది అస్సలు పీల్చుకోకుండా చాలా బాగా వస్తుంది. ఇక ప్రాసెస్కి వచ్చేస్తే ఇక్కడ నేను ముందుగా ఒక మందంగా ఉన్న గిన్నెను తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకుంటున్నాను. దాంట్లోనే ఇక్కడ నేను అది కాస్త వేడయ్యాక గుప్పెడి వరకు జీడిపప్పుని అలాగే 2 నుంచి 3 వరకు కిస్మిస్ని తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని తీసుకోవచ్చు. వీటిని లో ఫ్లేమ్లో మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచేసుకోవడమే. అదే ప్యాన్లోకి ఇక్కడ నేను మరొక స్పూన్ వరకు నెయ్యిని తీసుకుంటున్నాను. ఆ నెయ్యి కాస్త వేడయ్యాక ఇక్కడ నేను 1 కప్పు వరకు సేమియాని తీసుకుంటున్నాను. మీ దగ్గర కనుక రోస్టెడ్ సేమియా ఉంటే కనుక ఇదొక్క క్లిప్ని స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు 1 కప్పు సేమియాని నెయ్యిలో వేసుకొని లో ఫ్లేమ్లో మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. మంచిగా చూడడానికి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేంతలోపు మనం మరొక వైపు పాలను వేడి చేసి తీసుకుందాం. ఇక్కడ దీన్ని ఇలానే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మరోవైపు ఇక్కడ నేను మరొక గిన్నెను తీసుకొని దాంట్లోకి ఇక్కడ నేను 1 కప్పు సేమియాకి ఇక్కడ నేను లీటర్ వరకు పాలను తీసుకుంటున్నాను. అలాగే 1 కప్పు వరకు నీళ్ళని తీసుకుంటున్నాను. వీటిని ఇది పర్ఫెక్ట్ కొలత. మీరు కప్ వైస్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఉంటే 5 కప్పుల వరకు తీసుకోండి. 4 కప్పుల వరకు పాలని అదే కప్పుతో 1 కప్పు వరకు నీళ్ళని తీసుకోండి. కప్ వైజ్ అయితే ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. వీటిని ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంత వరకు ఇలా మరిగించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇలానే 2 నుంచి 3 నిమిషాల వరకు కలుపుతూ మరిగించుకోండి. ఇక్కడ మనం చిక్కటి పాలు తీసుకుంటున్నాం కాబట్టి పాలు అనేది కొద్దిగా మరుగుతూనే బాగుంటుంది. మళ్ళీ సేమియాలో మరుగుతాయి. ఇక్కడ నేను చూపించినట్టు 2 నుంచి 3 నిమిషాల వరకు ఇలా మరిగించుకోండి. ఇలా మరిగిన పాలని మనం ఫ్రై చేసుకున్న సేమియాలోకి తీసేసుకోవడమే. ఇక్కడ సేమియా గిట్లా ఆలోపు చూడండి మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిపోయింది. ఇలా ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే ఇలా వస్తుంది మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనం చూడడానికైనా తినడానికైనా చాలా బాగుంటుంది సేమియా పాయసం అనేది. ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి మనం మరిగించుకున్న పాలని వేసేసుకోవడమే. ఇలా మనం మరిగించుకున్న పాలను వేసుకొని ఉండలేం కట్టకుండా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇక్కడ ఇప్పుడు మనం మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్లేమ్ని ఉడికించుకోవాలి. ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు సేమియాని మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువసేపు ఉడికించుకున్నా బాగుండదు. 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడికించుకుంటే బాగుంటుంది. ఇలా పాలు అనేది ఏమాత్రం పొంగినా అస్సలు బాగుండదు. పొంగకుండా చూసుకోండి. ఏమాత్రం పొంగినా టేస్ట్ అనేది అంత పోతుంది. చూడండి 5 నుంచి 6 నిమిషాలకి ఎలా వచ్చిందో చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి అదే స్పూన్తోని 1 స్పూన్ వరకు నెయ్యిని అలాగే ఇక్కడ నేను చక్కెరని చూపిస్తున్నాను చూడండి. 1 కప్పు సేమియాకి ఇక నేను 1/2 కప్ వరకు చక్కెరని తీసుకుంటున్నాను. మీరు కొద్దిగా స్వీట్నెస్ ఎక్కువ తినవాలంటే 3/4 కప్పు వరకు వేసుకోండి. ఇక్కడ నేను 1/2 కప్పు వరకు వేసుకుంటున్నాను. ఇలా సేమియాని వేసుకున్నాక చక్కెరని వేసుకున్నాక మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక దీన్ని చక్కెరని వేసుకున్నాక ఒక 3 నుంచి 2 నిమిషాల వరకు దీన్ని ఇలానే మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చక్కెరని వేసుకున్నాక 2 నుంచి 3 నిమిషాలకి ఇలా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని వేసేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా జీడిపప్పు నెయ్యిని అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన సేమియా పాయసం అనేది రెడీ. చూడండి చూడడానికి ఎంత బాగా కనిపిస్తుందో. మనం ఇక్కడ కాజుని వేసుకున్నాక కలర్ అనేది కొద్దిగా ఇలా చేంజ్ అవుతుంది. మనం ఫ్రై చేసి వేసుకుంటాం కాబట్టి కొద్దిగా ఇలా చేంజ్ అవుతుంది. దీన్ని సర్వ్ చేసేసుకోవడమే. ఇక సేమియా పాయసాన్ని దేవుడికి ప్రసాదంగా అయినా లేదా ఇంట్లో ఎప్పుడైనా అకేషన్స్ అయినప్పుడు ఒకసారి ఇలా సేమియా పాయసాన్ని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.